నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మీరు ప్రతి నెల అయితే 12 రాశుల గురించి తెలియచేస్తారు, వాళ్ళకి సంబంధించిన పరిహారం కూడా తెలియచేస్తారు. కాబట్టి ఈ ఆగస్టు నెలలో అసలు ఏ విధంగా ఉంటుందమ్మా? ఆగస్టు నెల అంటేనే శ్రావణ మాసం. శ్రావణ మాసంలో ఏ విధంగా ఉంటుంది? ద్వాదశ రాశుల వారికి చాలా ఆనందంగా వాళ్ళకి జరిగేటటువంటి శుభ పరిణామాల గురించి మనం ద్వాదశ రాశుల వారికి చెప్పుకుందాం. మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అయితే ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది? గ్రహాల యొక్క స్థితిగతుల్లో మార్పులు చేర్పులు తెలుసుకుందాం. మరి చూసినట్లయితే మనకి 5వ తారీఖున బుధుడు వక్రగతిన వెళ్తున్నాడు. ఆ తర్వాత మనకి చూసినట్లయితే రవి సంక్రమణం సింహరాశిలోకి 16వ తారీఖున జరుగుతుంది యథావిధిగా. తర్వాత శుక్రుడు చూస్తేనేమో 24న కన్యారాశిలోకి, కుజుడు చూస్తే 27వ తారీఖున మిథునంలోకి కూడా ప్రయాణం చేయబోతున్నారు. ఈ మాసంలో అంటే ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా 1/8/2024 నుంచి 31/8/2024 వరకు ఈ యొక్క మాస ఫలాలు కార్యక్రమంలో ఇవి విశేషాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వారికి అనే విషయాల్ని చాలా చక్కగా మనము అందరికీ కూడా తెలుసుకుని అందరికీ చెప్పుకుందాం. అమ్మ, ఇప్పుడు ఆగస్టు నెలలో అసలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? పరిహారం ఏంటమ్మా వీళ్ళకి? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మన యొక్క కర్కాటక రాశి వారికి ముఖ్యంగా రవి చూస్తే ఆయన రాశిలో ఉన్నాడు. అట్లాంటప్పుడు ఆయన 16ను కానీ మారట్లేదు. అందువల్ల రవి విషయంలో ఎలా ఉంటుందంటే వీళ్ళకి రవి ఒంట్లోకి ఎలా ఉంటుంది? కొంచెం కోపం ఉంటుంది. శాంత స్వరూపులుగా ఉన్న కర్కాటక రాశి వారికి కొంచెం కోపం అనేది పెరుగుతుంది 16 వరకునే. ఏం కంగారేం పడక్కర్లా. 16 తర్వాత మళ్ళీ శాంత స్వరూపులు అయిపోతారు. అయితే ఏంటంటే కొంచెం కుజుడు కూడా 26 నుంచి ప్రతికూలం 12థ్లో వస్తున్నాడు కదా, అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు. అప్పటి వరకు ఓకే. అందువల్ల ఈ యొక్క రవి వలన మనకి కలిగేటటువంటి చికాకులు ఏమిటంటే కనుక కొంచెం కర్కాటక రాశి వారికి కోపం వలన అనారోగ్యం అంటే బీపీలు లాంటివి పెరిగే సూచనలు కనపడుతున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వాళ్ళ మీద అరవకండి. ముందు కోపం వచ్చేస్తే అరుస్తాం కదా, ఎవరైనా అంతే. అందువల్ల కొంచెం అది కాస్త కంట్రోల్ చేసుకోవడం మంచిది. ఆ తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని వలన ఇబ్బందులు పడుతున్నారు. ఈ శని వక్రగతిన ఉన్నప్పటికీ కూడా అష్టమ శని వలన ఇబ్బందులు పడుతున్నారు. దాని నిమిత్తం కూడా కొంచెం చిన్న అంటే ఏంటంటే కనుక ప్రతికూలత, మనం వెళ్ళిన పని వెళ్ళినంటే అవ్వకపోవడం, అధికారుల దగ్గరికి పెడతాం, కలవాలని పెడతాం, ఏదో ట్రాన్స్ఫర్ నిమిత్తమో లేకపోతే దేని నిమిత్తం వాళ్ళు మనకి ఏదో పలానప్పుడు నువ్వు అలా చేసావు ఇలా చేసావు అని అనేసి మనల్ని మానసికంగా ఇబ్బంది పెట్టేసేసి పంపించేస్తారు. లేకపోతే వాళ్ళు ఉండరు. 2-3 సార్లు తిరిగితేనే కానీ వాళ్ళు దొరకరు. అలా ఏదో ఒక పాపం వీళ్ళకి కాలుగాలిన పిల్లిలా తిరగాల్సి వస్తుంది కొన్ని పరిస్థితుల్లో. లేకపోతే ఏమన్నా బిల్స్ అవేమో శాంక్షన్ అవుతున్నాయా లేదా గాల్లో ఉంటాయి. దానివలన కూడా చికాకులు. అంటే ఏంటంటే కనుక ప్రతికూలత ఉంటుంది, బిజీగాను ఉంటారు. అంటే ఏదో చూడండి రూపాయి దమ్మిడి ఆదాయం లేదు అని ఏదో అంటూ ఉంటారు శాస్త్రం. అలాగా మనకి దమ్మిడి ఆదాయం ఉండదు, కానీ తిరుగుడైతే విపరీతంగా ఉంటుందన్నమాట. అయితే ఏంటంటే అన్నింటా కూడా ఏం చేస్తాంలే, ఏముంది, ఎంత తిరిగినా ఇంతే, ఇంకా నా పని ఇలాగే ఉంది అని ఒక చిన్న అనాశక్తి అంటే ఏంటంటే నేను ఎంత శక్తివంతుడిని అయినప్పటికీ కూడా నాకు ఆసక్తి లేకపోవడం, చూద్దాంలే తర్వాత అన్న కొంచెం అంటే ఏమిటంటే చెప్పాలంటే ఒక మీమాంసలో ఉంటారు. అయితే ముఖ్యంగా ఏంటంటే కనుక తొందర పాడకుండా ఉండండి. అది ఏంటంటే మనకి పరిస్థితులు బాగోకపోయినా, చికాకులున్నా, కోపం ఉన్నా, ఏ విషయంలో ఇంట్లో భార్యాభర్తల మధ్య కానీ లేకపోతే ఏ విషయంలోని కూడా వాదులాట్లు కానీ తగవులు కానీ పెంపొందించుకోకండి. పిల్లలతో కానీ డిస్కషన్లకి పోకుండా ఉంటే అన్ని విధాలా బాగుంటుంది. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కుజుడు కూడా 27న మిథునంలోకి 12th హౌస్లోకి వస్తున్నాడు కదా, ఆ 27 నుంచి నెలాఖరు వరకు కొంచెం ఇబ్బంది పెరుగుతుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు వ్యాపారస్తులకమ్మా ఆర్థికంగా ఏ విధంగా ఉంటుందంటారు? ఒత్తిడి ఉంటుందమ్మా. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వృత్తుల్లో కానీ కొంచెం ఒత్తిడి పెరుగుతుంది. అంటే ఆదాయం ఉంటుంది, కానీ దానికి సరిపడా 2-3 ఎత్తుల ఒత్తిడి తీసుకుంటారు, టెన్షన్స్ తీసుకుంటారు. వాడెవడో 10 రూపాయది పావలాకి ఇచ్చేస్తున్నాడు డిస్కౌంట్ అన్నాడు,
మరి మనం ఏం చేయాలి అని ఆలోచన ఒత్తిడే కదా, టెన్షనే కదా. మరి ఏ రకంగా మన వస్తువుల్ని ఎలా మనము బయటకి అడ్వర్టైజ్ చేయాలనేది టెన్షనే కదా. అలాంటి ఒత్తిళ్ళు అయితే బాగుంటాయి. తర్వాత ఏంటంటే వాదాలు, ప్రతివాదాలు. అవతల వాడు ఏదో చెప్తాడు, మనమేమో కాదండి ఇలా కాదు అలాగ అంటాము. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, పాత్రికేయ మిత్రులకి మరీ మరీ చెప్తూ ఉన్నాను. వాదాలు ప్రతివాదాల వలన మనకి ఒరిగేదేం లేదు. దాని వలన మనకి టెన్షన్స్. అందువల్ల వాటిని జాగ్రత్తగా తప్పించుకోండి. తప్పనిసరి పరిస్థితిలో మీరు వాదాలకు పోకుండా ఉండేలాగా తెలివితేటలుగా మీరు లౌకిక జగత్తులో లౌక్యంగా జయించాలి అనేది మీరు ప్రాతిపదిక పెట్టుకోండి. అలానే ఇప్పుడు శుభకార్యాలు జరిగే అవకాశం ఉందమ్మా ఈ కర్కాటక రాశి వారికి? రిలాక్స్ అదే ఏంటంటే కనుక కర్కాటక రాశి వారికి శుభకార్యాలు చేస్తారు. ఆగస్టు నెలలో శుభకార్యాలు, వివాహాది శుభకార్యాలు. ఎన్ని టెన్షన్స్ తీసుకున్నా, ఎవరేమనుకున్నా, ఏ విధంగా జరుగుతున్నా సరే శుభకార్యాలు అయితే మీరు చేయగలుగుతారు. ఆ విషయంలో ఏం తేడా లేదు. ఏదో విధంగా సర్దుబాట్లు చేసుకుంటారు. మీ ఇంట్లో వాళ్ళు, బంధువులు, మిత్రులు అందరూ తలో చేయ వేస్తారు. డెఫినెట్గా మీరు ఆ శుభకార్య విషయంలో మాత్రం సక్సెస్ అండి. ఆ ఒక్కటే బాగుంది కాబట్టి చికాకులన్నీ పక్కన పెట్టేద్దాం. అమ్మ, ఇప్పుడు విద్యార్థులు కానీ ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉంటుందంటారు? అంటే విదేశీయానం గురించి. విదేశీయానం గురించి కూడా అమ్మ పాపం వీళ్ళు ఎంతో కాలం నుంచి అనుకుంటూ ఉన్నటువంటిది. ఇప్పుడు మనకి ఏంటంటే కనుక ఎప్పుడైతే రవి మారిన తర్వాత ప్రయత్నం చేస్తే మనకి కొంచెము విదేశీయాన ప్రయత్నాలు అనుకూలంగా మారేటటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే అననుకూలతే ఉంది. రవి మారిన తర్వాత చాలా పర్వాలేదు. గట్టి ప్రయత్నం చేయండి. ఏదైనా సరే కష్టే ఫలే, మీకు తెలియదు ఏం లేదు. కానీ మనము రాహువుకి సంబంధించిన నల్లటి మినుములు, ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి తగిన పని అవ్వడానికి మంగళవారాలు వాళ్ళ బరువు ఎంత ఉందో అంత చూసుకొని దానం ఇస్తూ ఉండండి. 3 కేజీలు 2 కేజీలు నల్ల మినుములు దానం ఇస్తే కనుక విదేశీయాన ప్రయత్నాలు ఫలించడానికి, ప్రతికూలతలు తగ్గడానికి బాగుంటుంది. అంటే ఏ వారం చేస్తే మంచిదమ్మా? మంగళవారం నాడు చేస్తే మంచిదమ్మా. మంగళవారం రాహుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు ఉంటుంది. అది చేస్తే అప్పుడు దీపారాధన చేసి ఎవరైతే విదేశీ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ చేత ఓం సాం శరవణ భవ అనేది మంత్రం జపించమని ఆ తర్వాత చేసుకుంటే బాగుంటుంది. మంచి పరిహారం తెలియజేస్తారమ్మా. ధన్యవాదాలు. ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. ఈ యొక్క శ్రావణ మాసపు శుభాకాంక్షలు చెబుతూ జాతకాలు కానీ, జాతకాల పొంతన కానీ, ఏమైనా సరే ముహూర్తాలు పెట్టాలన్నా శ్రీశక్షన్ దగ్గర నుంచి ఎన్ని శుభకార్యాలకి ముహూర్తాలు నన్ను సంప్రదించవచ్చు. 9866044439. అదే కాకుండా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడుగుపెట్టింది. అన్ని వర్ణాలు హిందువులు అయితే చాలు, మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ అమ్మాయిలకి, అబ్బాయిలకి పెళ్లి సంబంధాల కోసం మీ బంధుమిత్రులకు కూడా తెలియచేయండి. ఓం శ్రీ మాత్రే నమః.